ప్రభు పేరట మీ అందరికీ స్వాగతం. మన మధ్య ఎక్స్ హిందూ దండి శివ గారు ఉన్నారు. మీకు చూసిన ప్రేక్షకులకి యేసయ్య వారి యొక్క పాదచరణములను స్మరిస్తూ అందరికీ వందనాలు. మరి ఆయన కట్టన్ హిందూగా చాన్నాళ్ళు క్రైస్తవ్యం మీద ఎంతగానో విషం కక్కారు. అటు తర్వాత ప్రభువు దర్శించడంతో మార్పునుంది. ఒక పౌలు వలె మరి ఎలాగైతే ఆయన పరివర్తన పొందాడో ఆ విధంగా పరివర్తన పొంది క్రిస్టియానిటీ కోసం మర్దుక్ ఎక్స్ హిందూ మర్దుక్ అలాగే అలియాస్ దండి శివ. మరి దీని గురించి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఒక చర్చాంశం అయిందని చెప్పాలి. గతంలో ఆర్ఎస్ఎస్ అనే ఒక భయంకర హిందుత్వ సంస్థ, క్రైస్తవ వ్యతిరేక సంస్థ, అలాంటి సంస్థలో పనిచేసి ప్రభు పిలుపు మేరకు ఈరోజు ప్రభు పాదచరణాల చెంత ఆయన జీవితాన్ని సమర్పించుకుని క్రైస్తవ ప్రపంచాన్ని, మరి నేను కూడా అందులో ఒక పాలిభాగస్తుడిని, నేను కూడా ప్రభునందు ఉన్నానని ఎందరో ఇలాంటి వారిని మార్చినటువంటి ప్రభు తనను కూడా మార్చి క్రైస్తవ్యంలోకి తీసుకుని వచ్చి మనతో ఈరోజు కూర్చోబెట్టి తన యొక్క అనుభవాలు, క్రీస్తునందున్న అనుభవాలు, గత కాలపు చేదు జ్ఞాపకాలు వాటిని పంచుకోవడానికి మీరు కూడా ఏమైనా ఆయన ప్రశ్నించాలంటే ప్రశ్నించవచ్చు. అసలు ఏం జరుగుతుంది, గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాం. ఈ కార్యక్రమం ద్వారా మనం దేశంలో ఒక శాంతిని నెలకొల్పాలి. మనందరము దేశం యొక్క శ్రేయస్సు కోసం కష్టపడాలి. భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న మన దేశాన్ని కాపాడాలి. చాలా రోజుల నుంచి మన దేశం అల్లకులంగా ఉంది. ఎలాగంటే మతాల మధ్య చిచ్చు మనల్ని విడదీసి పాలిస్తున్నారు అని చెప్పచ్చు ఈజీగా. అసలు గ్రౌండ్లో ఏం జరుగుతుందో మన మర్దుక్ గారికి అడిగి మనం తెలుసుకుందామండి. మరి కొన్ని ప్రశ్నలు మేము ఆయన్ని అడుగుతాం. అనుభవాలని అలాగే మీ గ్రౌండ్లో కలవాలి ఎలా సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. మతం పేరట జరుగుతున్న అసలు ఏం జరుగుతుంది అనే విషయాలు అడుగుతారు బ్రదర్. శివ అనగానే చాలా గతం చూసి ఇప్పుడు మాట్లాడడానికి చాలా ఒక విధంగా భయం వేస్తుంది, ఒక విధంగా సంతోషం అనిపిస్తుంది. ఈ భయానక జీవితం నుంచి మీరు వచ్చినప్పుడు గత కాలంలో ఎన్ని అనుభవాలు మీరు చూసుంటారు. తదుపరి అది నేను గత మాటల్లో చెప్పాను, చేదు అనుభవాలు తీపి జ్ఞాపకాలని. ఈ చేదు అనుభవాలను ముందు పంచుకుంటూ తీపి జ్ఞాపకాల్లో అడుగు పెడదాం. మొదటిగా మీ చేదు అనుభవాలని నేను ప్రశ్నించాలని అనుకుంటున్నాను. గతంలో మీరు ఆర్ఎస్ఎస్లో పనిచేశారని మాకు తెలిసింది. సో దాని గురించి కొన్ని మాటలు, మీ యొక్క సమాధానాలు వినాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. మీరు ఏ రిలీజియస్ ఆర్గనైజేషన్లోనైనా పనిచేశారా? మొదట ఏ రిలీజియస్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, అందులో ఏ రిలీజన్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్లో ఏమైనా మీరు పనిచేసిన అనుభవాలు మీకు ఉన్నాయా? అనిజాన్సన్ గారు ఒక అడ్రస్ ఒకప్పుడు చాలా వెతికాను నేను. అది వేరే రీజన్ అండి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనేది హైదరాబాద్లో ఉన్నప్పుడు దాదాపు బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్తు అలాంటి విషయంలో నేను యాక్టివిటీస్ ఉండేవాడిని. రిజిస్టర్ అయితే లేదు, అందులో నేను మెంబర్ అయితే కాదు, కానీ అలాంటి యాక్టివిటీస్కి ఫస్ట్ ఉండేవాడిని నేను. అప్పుడే ఇంకా అట్రాక్ట్ అవుతున్నా. తర్వాత ఈ లవ్ జిహాద్కి వ్యతిరేకంగా కావచ్చు, ఆవుల్ని తీసుకెళ్ళడం, సరఫరా తీసుకెళ్ళినప్పుడు ఆ లారీని ఆపడం, ఆ ట్రక్స్ ఆపడం, తర్వాత వ్యాన్లు ఆపడం, ఇలాగ యాక్టివిటీస్. తర్వాత ఎక్కడ ఫిల్మ్ నగర్లో ఏదో ఆంజనేయ స్వామి ఇది టెంపుల్స్ మీద ఏదో అటాక్ జరుగుతున్నాయి అన్నప్పుడు అక్కడికి వెళ్ళి వీరోచితంగా పోరాడడం, లారీలు దెబ్బలు తినడం, లోపలికి వెళ్ళడం, మళ్ళీ ఎవరో కాస్త బీజేపీ నాయకులు లేదంటే ఎవరో కొంచెం తెలిసిన వాళ్ళు కాస్త ఫోన్ చేస్తే మళ్ళీ బయటకు రావడం, లేదంటే మళ్ళీ ఉంటారు కదా రబీ అన్న అలాంటి వాళ్ళు కాల్ చేసినప్పుడు వెంటనే మళ్ళీ తెలియజే బయటకు. అఫీషియల్ అయితే నేను అక్కడ సంస్థలో ఇప్పుడు ఆర్ఎస్ఎస్లో వింగ్స్ ఉన్నాయి. మన ఇది అనిజాన్సన్ గారు అన్నట్టు ఆర్ఎస్ అని అన్నట్టు అందులో అప్పుడు అఫీషియల్ అయితే లేదు. బట్ విషయం ఏంటంటే అక్కడ బజరంగ దళ్ అయినా కానీ, విశ్వ హిందూ పరిషత్ అయినా కానీ ఆర్ఎస్ఎస్లో వింగ్ ఇన్స్టెంట్ యాక్షన్ టీమ్ అది. ఓకే, ఇస్లాం అయినా సరే, క్రిస్టియానిటీ అయినా సరే తొందరగా స్పాట్లో దిగి వెంటనే యాక్షన్ తీసుకునే టీం, అగ్రెసివ్ టీం అనొచ్చు ఒక రకంగా. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఉన్నారు, ఏబీపీ అఖిల భారత విద్యా పరిషత్, తర్వాత ఎస్టీ అంటే మనకు మనం ఏజెన్సీ ఏరియాలో మనం షెడ్యూల్డ్ ట్రైబ్ అంటాం కదా, వాళ్ళ కోసం వనవాసి కళ్యాణి అని చెప్పి అదొక టీం ఉంటుంది, మహిళలకు ఒక టీం ఉంటుంది. తర్వాత సేవా సంఘం చెప్పి వైనాడు తుఫాన్లు అలాంటి వచ్చినప్పుడు మీరు చూడొచ్చు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక నిష్ఠ, ఒక త్యాగ గుణాలతో వాళ్ళు సేవ చేస్తూనే ఉంటారు. అట్ సేమ్ టైం నేను చేసిన సంస్థ ఏంటంటే మానవ సమరస్త సేవ. ఓకే, ఇది కూడా ఆర్ఎస్ఎస్ ఒక వింగ్. ఇది కూడా రీసెంట్ గా ఆర్ఎస్ఎస్ సంస్థ వాళ్ళు దీన్ని ఏమంటారు టైఅప్ చేసుకున్నారు, ఇంక్లూడ్ చేసుకున్నారు. ఇది ఇప్పుడు ఈ రెండు కలిపి ధర్మ జాగరణ అనే పేరు మీద, ఇది యాక్చువల్లీ ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, ఆ ఎంటైర్ ఇండియాలో జరుగుతుంది. ఎంటైర్ ఇండియా ధర్మ జాగరణ అనే పేరు మీద, బట్ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సమరస్త సేవ పేరు మీద నడుస్తుంది. నేను అనిజాన్సన్ గారు అడిగిన దానికి హిందూ ఎక్స్ట్రీమిస్ట్ గా ఎప్పుడు మారారు, ఎందుకు మారారు అసలు? హిందూ మతమే హిందూ మతం. మాదే ఏది కోటు సంవత్సరాల నుంచి, లక్ష సంవత్సరాల నుంచి ఇలాంటి ఆలోచనలు ఎలా వచ్చిందంటే, మామూలుగా స్వార్థ మతం మార్చేస్తున్నారు. మాకంటూ అసలు ఇది ఎప్పటి నుంచి వచ్చిందంటే, మీకు ఐడియా ఉంటుంది అనిజాన్సన్ గారు, మామూలు ఇప్పుడు కరోనా కావచ్చు, ఇలాంటి ఫేస్బుక్ లో పోస్ట్ వచ్చాయి. మన సనాతన ధర్మానికి ఏదో అవుతుందని చెప్పి, లేదంటే వీళ్ళు దేశాన్ని కలుస్తున్నారు, వీళ్ళు మతం సోషల్ మీడియా ద్వారా కొంచెం ఎక్కువ నేను తీసుకున్నా. అందులో ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా యూట్యూబ్స్ వచ్చాయో, ఓకే, ఇప్పుడు యూట్యూబ్ అన్ని రావడం, వీళ్ళు అగ్రెసివ్ గా చెప్పడం, సోషల్ మీడియా ఒక మూమెంట్ వచ్చి అగ్రెసివ్ గా చెప్పడం. అట్ సేమ్ టైం నేను ఇంకా ఈ బీజేపీ తర్వాత బజరంగ దళ్ జాయిన్ అవడం మెల్లమెల్లగా ఇక నాకు హిందూ నుంచి హిందుత్వ థాట్స్ ఎక్కువైపోయింది. ఎక్స్ట్రీమిస్ట్ గా ఇప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ కత్తర్ హిందూ అంటే ఒక సెక్యులర్, ఇది నా భారతదేశం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, జైన్ అయినా, యుద్ధ అయినా, జూస్ అయినా, ఎవరైనా సరే అందరూ ఇది నా భారతదేశం, అందరూ నా పౌరులు, వీఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ వీఆర్ ఇండియన్స్ అని అయితే నేను ప్రమాణ స్వీకారం చేశాను స్కూల్లో. అలాంటి నా బ్రదర్స్ అండ్ సిస్టర్ నే హింసించేదాకా నేను కఠిన శిక్షణ తరగతులు ఉంటుంది, సపరేట్ ట్రైనింగ్ ఉంటుంది, ఎలా మతం మార్చాలి, ఎలా ఒక మతాన్ని ఎలాగా క్షీణింపచేయాలని కూడా చెప్తారనమాట. వాళ్ళు ఆపాలి. వాళ్ళు అసలు క్రైస్తవం అనేది దేశానికి పెట్టిన దరిద్రం, పాషాండ మతాలు అనేది దేశానికి పెట్టిన క్యాన్సర్. ఇది ఏ రోజైనా సరే నా దేశానికి చాలా పెద్ద ట్యూమర్ అనేది నాకు
భావించాను. లేదని చెప్పేవారు. కాలంలో ఫేస్బుక్ ఇన్ఫర్మేషన్స్, అందులో ఇంకా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో వాట్సాప్ యూనివర్సిటీస్ కూడా వచ్చాయి. ఈ రాకముందు ఇవన్నీ కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్స్ అవన్నీ కూడా, అంటే అలా అంత భయంకరంగా మిమ్మల్ని ప్రభావితం చేయడానికి సోషల్ మీడియాలో ఫేస్బుక్ లేకపోతే ఈ యొక్క సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క వాట్సాప్ ఇలాంటి ప్రసార మాధ్యమాలు ఏమైనా మిమ్మల్ని ప్రభావితం ఆర్ఎస్ఎస్ అంటే అదొక మర్రి చెట్టు అండి. దానికి చాలా కొమ్మలు. ఓకే, ఇప్పుడు రాజకీయంగా చూసుకుంటే అఫీషియల్ గా పొలిటికల్ ఒక పార్టీ అది ఆర్ఎస్ఎస్ అనేది అది మీకు తెలుసు. మన బీజేపీ మామూలుగా మీరు ఒక స్టూడెంట్స్ కోసం, ఒక విద్యార్థుల కోసం అనుకుంటే ఏబీవీపీ అఖిల భారత విద్యా పరిషత్ సంస్థ ఒక సేవ చేయడానికి, చిన్న పిల్ల ముస్కాన్ చూడకుండా సేవ చేసేవారు కూడా తమను తాము త్యాగం చేసుకుని జీవితాంతం సొసైటీ సేవ చేయడం కూడా చాలా మంది ఉన్నారు. అట్ సేమ్ టైం అగ్రసీ కోసం, తర్వాత ఈ వనవాసి కళ్యాణం, ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళ కళ్యాణం కోసం, వాళ్ళ ఉద్ధరణ కోసం అక్కడ కూడా ఇక్కడ మీరు ఎన్ని చూసుకున్నా చూడండి ఆనెస్ట్ గా పనిచేసే వాళ్ళు ఉన్నారు. దిక్కుమాలిన వల్ల మాదింగే ఓకే, దిక్మాల మాది ఎలాగంటే మాది మత మార్పిడి ముఠానే, మత మార్పిడి అడ్డుకోవడం, మత మార్పిడి వచ్చిన వాళ్ళు తిప్పి కొట్టడం, ఎంతంటే ఆల్రెడీ మత మార్పిడి వాళ్ళు మళ్ళీ తీసుకుని పునరాగమనం చేయడం. అట్ సేమ్ టైం మళ్ళీ మత మార్పిడి గురి కాకుండా హిందువులు చైతన్యపరచాలి. ఇది నేను చేసిన వింగ్. ఓకే, ఈ విభాగం మామూలుగా ఈ సాలరీ ఇప్పుడు నాకు సాలరీ అనిపిస్తుంది, అది ఇప్పుడు ఇది సాలరీ అనిపిస్తుంది. కానీ అప్పుడు నాకు గౌరవ వేతనం అని చెప్పి 10 to 15 ఇచ్చేవాళ్ళు. బా, అంటే ఇది మీకైనా మొత్తం చాలా మందికి ఇలాగ ఇస్తున్నారా? చాలా మందికి ఇస్తారండి. ఇంత మందికి ఎలా ఇస్తున్నారంటే ఫండింగ్ బాగా హై లెవెల్ నుంచి వస్తున్నట్టుంది. ది బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎంటర్ పరిస్థితుల్లో ఇంకొకసారి మేము మతం మారము అని చెప్పి డాక్యుమెంటేషన్ ఉంటుంది. దానికి అప్లికేషన్ వస్తుంది. దానికి 2 పేజీల ఒక్క పేజీ ఒక పెద్ద పేపర్ వస్తుంది. ఆ పేపర్లో అన్ని ఫిల్అప్ చేసి సో వాళ్ళతో మేము డాక్యుమెంటేషన్ తక్కువ చేస్తాం. బలవంతం మతం మార్పిడి అనొచ్చు దీన్ని. 100% బలవంతం మతం మార్పిడి ఉంటుంది. ఇన్ని గర్భాలు చేయాలి. టార్గెట్స్ ఉంటాయి మళ్ళీ. అంటే మార్కెటింగ్ వేల కొద్ది కుటుంబాలు జరిగాయండి, కొన్ని వేల ఫ్యామిలీ జరిగాయి. నేను వచ్చిన తర్వాత అయితే నేను ఒక 200 దాకా నేను గర్భాలు చేస్తాను. వ్యతిరేకంగా ఇప్పుడు అలాగే ప్రాథమిక స్వేచ్ఛ హక్కులకు వ్యతిరేకంగా బలవంతపు మత మార్పులు చేస్తున్నప్పుడు మీ మీద ఒకవేళ ఎవరైనా చట్టపరమైన కార్యకలాపాలు చేస్తే ప్రభుత్వ అధికారుల్లో అలాగే పార్టీల్లో రాజకీయ నాయకుల్లో ఈ ఆర్ఎస్ఎస్ భావజాలు కలిగిన అధికారులు ఉద్యోగులు ఇలాంటి వారికి సహకరిస్తారని, అలాగే వారి సహకారం వల్ల మీరు ఇటువంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నారని కొన్నిసార్లు మేము విన్నాం. వాటి గురించి మీ అనుభవం చెప్పగలుగుతారా? చూసి మీరు ఐడెంటిఫై చేసిన మొత్తం ఈ శరీరం యేసుక్రీస్తు వారు మొత్తం ఒక్కసారి డస్ట్బిన్ లో వాడుకుంటే చాలా నన్ను ఈ జీవితానికి. గుడ్. ఓకే, కట్టర్ హిందూగా బ్రతికిన దండి శివ గారు గతంలో ఇప్పుడు మద్దుక గారు ఏం మాట చెప్పారంటే ప్రభునందు డస్ట్బిన్ గా ప్రభువుకి వాడబడ్డ నాకు సంతోషం అన్న ఆయన మాట నిజంగా ఇలాంటి వాళ్ళు చూసి ఇంకా మన విశ్వాసంలో బలపడాలి. ఇలాంటి వారిని కూడా దేవుడు మార్చి తన సేవకు వాడుకుంటాడని అన్నదానికి మరి ఈ కాలంలో ప్రభు గొప్పతనం ఔన్నత్యం ఎలాంటి రాయినైనా సరే, రాతి గుండెనైనా సరే, మరి బండబారిపోయిన మనిషినైనా సరే ప్రభు తన ఆ ప్రేమతో మార్చగల శక్తిమంతుడు, గొప్పవారు అని మనకు చెప్పడానికి ఈ సమయంలో మూర్తిగా గారు మన ముందుండే గొప్ప మాట ఏంటంటే నన్ను డస్ట్బిన్ లో మతోన్మాదులు మిమ్మల్ని ఏదో చేస్తారు, ఏదో ఇప్పుడు ప్రభు మీ రక్షకుడు సార్, మీ చుట్టూ ప్రొటెక్షన్ ఆయన. గతంలోనంటే ఏమీ తెలియకుండా ఇప్పుడు మిమ్మల్ని రక్షించడానికి ప్రభు ఉన్నారు, మీ వెనకాల మేమున్నాం. దళితునిగా ఆర్ఎస్ఎస్ భావజాలంలో ఉన్నప్పుడు వివక్షమైన ఎదుర్కొన్నారా? తెలంగాణలో తక్కువ ఏం సార్? ఆర్ఎస్ఎస్ అంటే ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం, వాళ్ళ యొక్క క్రమశిక్షణ, వాళ్ళ యొక్క త్యాగ జీవితం, వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ, కెపాసిటీ అమేజింగ్. బట్ అలాంటి వాళ్ళ దగ్గర కులపక్ష అనేది నేను చూడలేదు. ఆఫ్టర్ క్రిస్టియానిటీ ఇప్పుడు మీరు అలాంటి దేవుని ఎదుర్కొన్నారా? క్రిస్టియానిటీలో నేను నా లైఫ్ లో చర్చ్ కంటూ వెళ్తే అది కూర్చోడానికో లేదంటే ఏ పాస్టర్ను బత్తా దింపడానికి వెళ్తా. ఓకే, బట్ చర్చిలో నేను నా జీవితంలో ఫస్ట్ టైం నేను చర్చ్కి వెళ్ళినప్పుడు చర్చ్ అంతా అయిపోయిన తర్వాత ఆరాధన అయిపోయింది, మొత్తం చర్చ్ అంతా అయిపోయింది. సో అందరూ ప్రైజ్ అలా చెప్పుకోవడం, షేక్ హ్యాండ్ ఇచ్చి ఓకే. తర్వాత నేను ఆ రోజు గమనించింది ఏంటంటే ఎవరికైనా ఒక్కరికి ఆహారం బాగలేకపోయినా ప్రేక్షకులారా, ఇందులో చూస్తున్న హిందువులు కూడా, నేను హిందూ సోదరులు కూడా చెప్పుకుంటున్నా, మనం అనుకున్నంత లేదు. యాక్చువల్లీ నేను వ్యక్తిగతంగా చెప్తున్నా, షేక్ హ్యాండ్ చెప్పుకోవడం, ఒకరికొకరు ప్రేమతో సెండ్ ఆఫ్ చెప్పుకోవడం. సంఘంలో విశ్వాసంలో సంఘంతో మందిరంలో ఉన్న ఏ ఒక్కరికి ఆరోగ్యం బాగాలేకపోతే అందరూ కలిసి ప్రార్థన చేస్తారండి. ఇక్కడ కులపక్ష ఎక్కడి నుంచి వస్తుంది? దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ దే. ఈరోజు కులాలకు అతీతంగా, మతానికి అతీతంగా ప్రేమ అనే దానికి మరి ఇప్పటికీ కూడా బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పి వాడుకుంటూ ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధపడతాము. మా కొరకు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి. చివరిగా ఒక మాట మీరు చెప్తే ముగిద్దాం. సార్, చివరిగా నేను ప్రజలకి, ప్రేక్షకులకి, మతన్మాదులకి అందరికీ కలిసి వచ్చారా ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. ఒకటి, క్రైస్తవ మామూలు పాస్టర్లు ఆడుకుంటారు, మత మార్పు కోసం తిరుగుతూనే ఉంటారు అని ఏదైతే ఆ మాట ఉందో సమాజంలో క్రైస్తవులు ముద్రేశారు అంతే. స్వార్థ రూపంలో, స్వార్థ కదా శవార్థ మత మార్పిడి చేస్తారు, అడుక్కుంటారు. నేను ఎక్కడ కూర్చుంటాను, బైబిల్ తీసుకొచ్చి ఫ్రీగా ఇస్తారు, ఇలా అడుక్కుంటారని ఉంది కదా. కానే కాదు, క్రైస్తవ సమాజం శాంతియే. కానీ దారుణాలు ఘోరంగా మాట్లాడితే అప్పుడు క్రాంతి ఓకే. బట్ నిజంగానే చట్టాన్ని కూడా పట్టించుకోకుండా, చట్టం కూడా నా చేతిలో ఉంది, చట్టాన్ని రాసింది కూడా మేమే అన్నట్టు మీరు మాత్రం లోపల చేపల కింద మీరు లాగా ఏదైతే మీరు గర్వాలు చేస్తున్నారో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఒకటి. రెండోది, ఇంకా మతం మాత్రం అంటారా ప్రేక్షకులారా, వీళ్ళ వల్ల జీరో, క్రైస్తవ సమాజానికి జీరో, వీళ్ళు ఏం చేయలేరు. జస్ట్ బూతులు తిడుతూ ధర్మాన్ని దేశాన్ని ఎవరు కాపాడుకోలేరు ఓకే. సో మతం మాత్రం అయితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో క్రైస్తవ సమాజం యావత్ క్రైస్తవ సమాజం అలర్ట్ అవ్వాలి. ఇది ఈ యొక్క
లోపల ఒక పెద్ద బిగ్గెస్ట్ ఆర్గనైజ్ లా జరుగుతుంది. సో దిస్ ఇస్ నాట్ సింపుల్ మ్యాటర్, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ నేషనల్ ఇష్యూ అని తెలియజేసుకుంటూ ప్రభునందు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు.